బ్రేకింగ్ న్యూస్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతల ఓవర్ యాక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి స్టాఫ్ పై దాడి చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆసుపత్రిలో అద్దాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు. దాడి సమయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాం. సెక్యూరిటీని తోసేస్తూ హడావిడి చేశారు జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డితో పాటు జగదీష్ రెడ్డి అనుచరులు కూడా ఆసుపత్రి సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక యూట్యూబర్ను పరామర్శించడానికి జగదీష్ రెడ్డి వెళ్లారు. జగదీష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రి దగ్గర వీడియోలు తీస్తూ హడావుడి చేసే ప్రయత్నం చేశారు జగదీష్ రెడ్డి అనుచరులు. ఆసుపత్రి ఆవరణలో వీడియోలు తీయడం ద్వారా మిగిలిన పేషెంట్స్కు వారి అటెండర్స్కు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి సిబ్బందికి కూడా అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వీడియోలు తీయొద్దు అంటూ ఆసుపత్రి సిబ్బంది జగదీష్ రెడ్డి అనుచరులకు చెప్పారు. కానీ జగదీష్ రెడ్డి అనుచరులు వినిపించుకోకుండా వీడియోలు తీసే ప్రయత్నం చేస్తూ ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో వీడియోలు తీస్తూ హడావుడి చేశారు కార్యకర్తలు. ఇతర పేషెంట్లకు సిబ్బందికి ఇబ్బంది కలుగుతోందని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది పైన ఆసుపత్రి సిబ్బంది పైన దాడికి దిగారు జగదీష్ రెడ్డి అనుచరులు అని చెప్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. సరిగ్గా 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. దీన్ని బట్టి కొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా రెడ్ బాక్స్లో మనకి జగదీష్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి తోసేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ ఈ దృశ్యాలు చూస్తున్న మీరు మీ అభిప్రాయం తెలియచేయండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి. దాడికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఆడియన్స్గా. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది జగదీష్ రెడ్డి ఎటువంటి వివరణ ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, నేను ఒక యూట్యూబర్ పైన దాడి చేశారు కొంతమంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి వార్తలు వినిపించాయి. ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయనను పరామర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక బృందం వెళ్ళింది. ఆ బృందంలో ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయనతో పాటు కొంతమంది అనుచరులతో, ఆయనతో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళి పరామర్శించి ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈయన వ్యక్తిగతంగా సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడే ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది వద్దు అని వారించారు. ఫోటోలు, వీడియోలు తీసుకోవద్దు అనేటువంటి ఫోన్లు లాక్కున్నట్టుగా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఫోన్లు లాక్కోవడంతో మాజీ మంత్రి మాట్లాడుతుంటే ఫోటోలు, వీడియోలు తీయొద్దంటారా అంటూ అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు సెక్యూరిటీ ఆసుపత్రి సిబ్బంది పైన జగదీష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు దాడి చేశారు. వారిని అటాక్ చేశారు, కొట్టారు. కొట్టిన సందర్భంలో పక్కనే ఉన్నటువంటి గ్లాస్ విరిగిపోయాయి, అద్దాలన్నీ విరిగిపోయి అద్దాలు పడిపోయినటువంటి పరిస్థితి. కొద్దిసేపు హంగామా కనిపించింది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే బయటకు వచ్చారు, ఫోన్లు చేశారు, పై స్థాయి సంబంధించినటువంటి యాజమాన్యానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలాసేపు తోపులాట జరిగింది. కొన్ని నిమిషాల వరకు ఇదంతా హైడ్రామా నడిచింది అంతా. కాకపోతే రోహిత్, ఈ విషయం బయటికి పొక్కడానికి ప్రధానం ఇది సీసీటీవీ, ఇంటర్నల్ సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇది. అక్కడ ఎవరు ఈ గొడవకు సంబంధించినటువంటి దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేయలేదు, వేరే కెమెరాలో రికార్డ్ చేయలేదు. ఇన్సైడ్ ఆసుపత్రిలో, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడానికి ప్రధాన సోర్స్ వచ్చేసి ప్రస్తుతం సిపిఆర్ఓగా ఉన్నటువంటి అయోధ్య రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రికి సీఎం పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు ఈ వీడియోని. ఆయన ట్వీట్ చేసిన తర్వాత బాహ్య ప్రపంచానికి యశోద ఆసుపత్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్, ఇన్సైడ్ విజువల్స్ బయటికి తెలిసినటువంటి సిచ్యువేషన్. అప్పటిదాకా ఎవరికి తెలియదు. మా జగదీశ్వర్ రెడ్డి లోపలికి వెళ్ళారు, ఆ అనుచరులతో పరామర్శించారు. పరామర్శించినటువంటి ఫోటోలు వచ్చాయి బయటికి. అంటే ఆయనతో మాట్లాడుతున్నారు బెడ్ పైన ఉన్నప్పుడు. ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన బెడ్తో ఆయనతో మాట్లాడుతున్న ఫోటో ఒకటి వచ్చింది, బయటికి సమాచారం వచ్చింది ఆయనను పరామర్శించినట్టుగా. కానీ అక్కడ జరిగిన హంగామా, హైడ్రామా అదంతా కూడా ఆ గొడవకు సంబంధించిన దృశ్యాలు రాత్రి వరకు బయటికి రాలేదు. నిన్న రాత్రి అయోధ్య రెడ్డి దీనికి సంబంధించి ట్వీట్ చేయడంతో వీడియోను చూడండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల డిసిప్లిను, తర్వాత వీరి హుందాతనం, వీరి గూండాయిజం ఇలా ఉంటుంది
అంటూ అయోధ్య రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతూ ఉంది. జగదీశ్వర్ రెడ్డి అనుచరులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం చేయడము, డిస్కషన్, తోపులాట ఒకరికొకరు చేయడం, పక్కనే అద్దాలు పగిలిపోవడం, తర్వాత వారిపైన చేయి చేసుకోవడం ఆసుపత్రి సిబ్బంది పైన. ఈ విషయం అంతా కూడా లేటుగా కొత్త తెరపైకి వచ్చింది. నిన్న రాత్రి అయోధ్య రెడ్డి ఆయన ట్వీట్ చేసిన తర్వాత విషయం బయటకు వచ్చింది. అంటే ఈ ఘటన తర్వాత కేసులు ఏమైనా నమోదయ్యాయా? ఈ వీడియో తర్వాత జగదీష్ రెడ్డి అనుచరుల వివరణ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే మాజీ మంత్రి పరామర్శిస్తుంటే సాధారణంగా పిఆర్ సిస్టమ్ ఉంటుంది. మేము ఆ పరామర్శించినటువంటి పరామర్శించిన వీడియోలో పిఆర్ బయటికి చెప్పడానికి, మాజీ మంత్రి కాబట్టి దాన్ని బయటికి పంపడానికి ఫోటోలు వీడియోలు తీసాము. సో మీరు తీయొద్దు అని చెప్పొచ్చు అంతవరకు, కానీ ఫోన్లు ఎందుకు లాక్కున్నారు, దాంతోనే గొడవ స్టార్ట్ అయింది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి, ప్రైవేట్ సెక్యూరిటీ, తర్వాత సిబ్బంది, నర్సులు వారిపైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది వాళ్ళ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఈ విషయం చాలా లేట్గా బయటకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు దాడి చేయడంతో ఇష్యూ చాలా పెద్దదవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఆసుపత్రి సిబ్బంది ఎవరు కంప్లైంట్ చేయలేదు. యశోద ఆసుపత్రి ఎవరిపైనా కంప్లైంట్ చేయలేదు, వీళ్ళు కూడా ఎవరిపైనా కంప్లైంట్ చేయలేదు. కాకపోతే వీడియో బయటకు వచ్చింది అయోధ్య రెడ్డి ట్వీట్ చేయడం వల్ల. రైట్ మధు, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలకు యశోద ఆసుపత్రి సిబ్బందికి జరిగిన గొడవకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీన్ని సిపిఆర్ఓ విడుదల చేశారు, ట్వీట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇది ఆసుపత్రి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి స్టాఫ్ పై దాడికి దిగారు బీఆర్ఎస్ నేతలు అంటూ ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు దాడి సమయంలో జగదీష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సెక్యూరిటీని తోసేస్తూ హడావుడి చేశారు జగదీష్ రెడ్డి అనుచరులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యూట్యూబర్ని పరామర్శించడానికి జగదీష్ రెడ్డి అక్కడికి వెళ్లారు. జగదీష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా భారీగా వచ్చారు. అయితే ఆసుపత్రిలో వీడియోలు తీస్తూ కొంత హల్చల్ చేసే ప్రయత్నం చేశారు జగదీష్ రెడ్డి అనుచరులు. కానీ వీడియోలు తీయొద్దు అంటూ సెక్యూరిటీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అడ్డుకున్నారు. వీడియోలు తీయడం ద్వారా ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వారి దగ్గర నుంచి ఫోన్లు కూడా లాక్కున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు జగదీష్ రెడ్డి అనుచరులు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇంతవరకు ఈ ఘటనపై ఎవరూ కూడా ఎటువంటి ఫిర్యాదులు చేయలేనట్టుగా తెలుస్తోంది. కానీ సిపిఆర్ఓ మాత్రం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ ప్రపంచం.